ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆరోగ్య డైట్ లక్ష్మణ్ గారు, అలాగే హైదరాబాద్కు చెందినటువంటి సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు ఎస్పెషల్లీ ఏంటంటే ఆయన డైట్ కోసం ఇక్కడికి రాలేదు, ఆయన డయాబెటీస్ ఉంది, అందుకోసం ఆ డయాబెటిక్ కాబట్టి అది తగ్గించుకునేందుకు ఆరోగ్య డైట్ దగ్గర నుంచి కిట్ తీసుకున్నారంట. ఆ డీటెయిల్స్ ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. సత్యనారాయణ గారు, ఎన్ని రోజులు మీరు ఈ కిట్ని యూజ్ చేశారు? మీకు డయాబెటిక్ అంటున్నారు కదా, ముందు ఎంత ఉండింది, ఇప్పుడు ఎంత ఉండింది? నేను ఇప్పటికి జనవరి 1 నుంచి ఇప్పటికి 1 మంత్ అయింది మేడం. ఈ కిట్ తీసుకెళ్ళి వాడుతున్నాను. నాకు ఇక్కడికి రాకముందు 10.5 HbA1c ఉంది మేడం. నేను ఇక్కడ 3 months వాడాలని చెప్పారు. నేను అనుకున్నాను 3 monthsకి 1.5 తగ్గుతుంది అనుకున్నాను. కానీ మొన్న కిట్ 2nd month కిట్ తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు డాక్టర్ గారు, మా నందిని మేడం గారు, మీకు షుగర్ బాగా తగ్గి ఉంటుంది, ఒకసారి టెస్ట్ చేయించుకోండి అన్నారు. నేను ఈవేళ మార్నింగ్ టెస్ట్ చేయించుకుంటే నాకు 10.5 వల్ల 8.5కి వచ్చింది మేడం. చాలా మిరాకిల్. నేను అసలు ఇంతలా తగ్గుతుంది అనుకోలేదు. చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే మా సిస్టర్ వాళ్ళకి 1 year నుంచి మామూలుగా చేస్తుంటే 1 point తగ్గింది. ఆవిడకి 10.5, 11 ఉండేది, 10 అయింది. అలాంటిది నాకు 1 monthలో 2 points తగ్గడంతో నాకు చాలా హ్యాపీగా ఉంది మేడం. అంతకుముందు బాగా నీరసంగా ఉండేది, ఆ నీరసం అంతా తగ్గిపోయింది. కిట్ తీసుకెళ్ళి నేనే ఇంటి దగ్గర వంటలు చేసుకుంటున్నాను మేడం. ఇడ్లీ ఊతప్పం, ఉప్మా అన్ని కూరలు తరుక్కుని ఇవన్నీ చేసుకునేటప్పటికి నాకు 1 hour కల్లా తయారైపోతుంది. చాలా హ్యాపీగా ఉంది మేడం. ఈ డైట్ కూడా చాలా హ్యాపీ. మీరే ఎందుకు చేసుకుంటున్నారు? ఇంట్లో చేసేవాళ్ళు లేరా? ఉన్నారండి. ఆవిడ కొంచెం కాళ్ళ నొప్పులు అవి, మోకాళ్ళ నొప్పులు అవి ఆవిడ రెగ్యులర్ వంట చేయడానికి ఇబ్బంది అవుతుంది. అలాంటిది ఎడిషనల్ బర్డెన్ ఎందుకని చెప్పి నేనే చేసుకుంటున్నాను. నాకు బాగా అలవాటు అయింది. నాకు తెలిసి కాళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి అనుకుంటాండి ఈ డైట్లో. ఒకసారి మీ వైఫ్ను కూడా ట్రై చేయమని చెప్పవలసింది. ట్రై చేయమని చెప్తాను మేడం. తర్వాత నేను ఆటోమేటిక్గా నేను ఇక్కడికి వచ్చినప్పుడు 74 kgs ఉండేవాడిని మేడం. నిన్న వెయిట్ చూసుకునేటప్పటికి 70కి వచ్చాను. 4 kgs ఆటోమేటిక్గా వెయిట్ కూడా తగ్గిపోయాను. నేను 5 kgs 6 kgs ఎక్కువ ఉన్నాను మేడం. అందులో ఆల్రెడీ 1 monthలోనే 4 kgs తగ్గిపోయాను. నేను ఇప్పుడు మీరు ఉండాల్సిన వెయిట్లో ఉన్నాను. సూపర్. అసలు కిట్ తీసుకెళ్ళి బాగానే తగ్గారండి. మామూలుగా మీ దగ్గర వీడియోలు చూసి నేను అన్ని ఊతప్పం, ఉప్మా, ఇడ్లీ అన్ని తయారు చేయడం నేర్చుకుని మరి మాకు కూడా ఒకసారి చేసి పెట్టండి, తినడం తప్పకుండా. కిట్ తీసుకుని వెళ్ళి బాగానే తగ్గారండి లక్ష్మణ్ గారు. ఎందుకంటే ఈయన 12 సంవత్సరాలండి షుగర్. 30 సంవత్సరాలు. 30 ఏళ్ల నుంచి షుగర్. 30 సంవత్సరాల నుంచి ఉదయం లేవడానికి ఇబ్బంది అండి. ఒక ఏజ్ వచ్చేసింది. ఇంట్లో ఆవిడకి చెప్పారు కదండి కాళ్ళు. అసలు ఒకసారి ఒక రాయిద్దాం. ఎందుకంటే ఇది రాజమండ్రి మన ఆశ్రమం దగ్గరలోనే పుణ్యక్షేత్రం ఊరండి. ఇక్కడ సెటిల్ అయ్యారు. అక్కడికి రాలేకపోయారు కాబట్టి లక్ష్మి గారు ఇక్కడ ఉన్నారు. ఒకసారి ఒక రాయిద్దామని వేశారండి. సక్సెస్ మాట. రాయి తగిలింది. రాయి తగిలిందండి. సంకల్పం ఉందండి. మెయిన్ ఏంటంటే వేరే పనేం లేదు. నేనేమంటున్నానంటే ఈ వయసులో ఉన్నవాళ్ళు కొంచెం ఆ వంట మీద జాస్ ఉన్నవాళ్ళు ఇలాగే వంటలు చేసుకొని హ్యాపీగా తింటున్నాడండి, నచ్చింది తింటున్నాడండి, హ్యాపీగా ఉన్నాడు. 30 సంవత్సరాల నుంచి వేసుకున్న టాబ్లెట్ తీసేస్తే టాబ్లెట్ తీసేసారా? 1వ తారీఖు నుంచి మొదలు పెట్టాను, 2వ తారీఖు నుంచి మానేశారు. రోజు 3 టాబ్లెట్లు వేసుకునేవాడిని. అప్పుడు ఎంత ఉంది షుగర్? రోజు 3 టాబ్లెట్ల. బ్రేక్ఫాస్ట్ తర్వాత, లంచ్ తర్వాత, డిన్నర్ తర్వాత. అప్పుడు ఇప్పటికన్నా ఎక్కువ ఉండేది మేడం. 160 ఫాస్టింగ్, 220 ఏమో లంచ్ తర్వాత ఉండేది. ఇప్పుడు 130, 135 ఫాస్టింగ్, 170 తర్వాత ఉంటుంది. అసలు మాత్రలు ఏమి లేకుండా నచ్చిన ఫుడ్ తింటూ. ఏ నచ్చిందండి కిట్లో మీకు బాగా? కిట్లో కన్నా కూరగాయలతో తయారు చేసుకునే నాకు ఊతప్పను, ఉప్మా చాలా బాగా నచ్చిందండి. ఇడ్లీ కూడా చాలా బాగా నచ్చింది. ఆల్టర్నేటివ్గా చేసుకుంటున్నాను. ఒక రోజు ఉప్మా, మర్నాడు ఇడ్లీ, మర్నాడు ఊతప్పం. అదేలేండి. మరి నాకు ఎవరో చెప్పారు, ఈ అంటే కోకోనట్ ఆయిల్తో చేస్తారు కదా, దానివల్ల లూజ్ మోషన్స్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. మీకు ఏమన్నా అట్లాంటిది ఉందా? నాకు ఒక్కసారి కూడా అవ్వలేదండి. చాలా బాగుంది. అది టేస్ట్లెస్ ఉంటుందండి. చాలా బాగుంది. వాసన కూడా ఏమీ రాదు. అదే స్మెల్, కోకోనట్ ఆయిల్ స్మెల్ అట్లా రాదు. చాలా బాగుందండి. స్మెల్ వస్తుందని కొంతమంది అంటే విన్నానండి. అంటే అదే దృష్టితో ఉంటే 10 మంది ఒకటి మంచుడి దగ్గరికి నువ్వు దొంగడు అంటే దొంగడు అవుతాడు. ఇది కొబ్బరి నూనె, ఇది మనకి మహాప్రసాదము, అమ్మ పాలు లాంటిది అని అనుకుని తీసుకోండి, ఏముండదండి. దాంట్లో నిమ్మకాయ కూడా కలుపుతాం కాబట్టి హ్యాపీగా తీసుకోవచ్చు. డయాబెటిక్ పేషెంట్స్కి అయితే ఇది వరం అని చాలా వరం అండి. ఈ వయసులో పిల్లలు ఎక్కడ కాకుండా మెడిసిన్ పిల్లలు అమెరికాలో, కెనడాలో ఉన్నారు మేడం. ఇద్దరే ఉంటాం ఇక్కడ. ఇప్పుడు ఈయన వాళ్ళకి సేవ చేసేలా ఉన్నాడు. చూడండి ఎలా తయారయ్యాడు. 1 నెలలో 2 పాయింట్లు తగ్గడం అంటే నాకు చాలా ఆశ్చర్యం, మిరాకిల్గా ఉందండి. అదే ఆరోగ్య డైట్ దొరకడం నా అదృష్టం అని భావిస్తున్నాను.
ఆరోగ్య డైట్ మీ ఆరోగ్యం కోసమే వచ్చింది ఆరోగ్యం. అనుకోండి. ఇలా డయాబెటిక్ కూడా మొత్తం తగ్గి నార్మల్ అయిపోతుందంటే డయాబెటిక్ మెడిసిన్స్ తయారు చేసేవాళ్ళు నెక్స్ట్ టార్గెట్ అవుతారు మీరు నెక్స్ట్ ఇదే భయం అవుతుందండి, కదా, భయం ఉందా? భయం ఉంది. కానీ ఇంతమందికి ఆరోగ్యాన్ని ఇస్తున్నారు కదండి, వీళ్ళందరి ఆశీర్వాదాలే మీకు బలం అవుతాయి. అవునండి, ఇంతమందికి ఏ రకంగా తింటే హెల్త్ అవును. మంచిగా చేసుకోవచ్చు, స్పాయిల్ అవ్వకుండా ఇంకో ఉంటుంది. విషయం ఏంటంటే, ఏమంటే నేను మిమ్మల్ని చూసానా, నన్ను మీరు చూసారా? ఇదే చూడమా? ఫస్ట్ సారి చూశాను సార్, వచ్చినప్పుడు టెస్ట్ చేయడానికి ఎందుకు వచ్చారని అడిగారు, నందిని మేడం దగ్గరికి పంపించారు. ఎందుకంటే తర్వాత ఈవేళ బాగా నా ఇంటరాక్ట్ దగ్గర అయ్యారు. పనిచేసినటువంటి డైటీషియన్లు కానీ, కొంతమంది డాక్టర్లు కానీ, ఆయుర్వేదం డాక్టర్లు కానీ నా వరకు రానివ్వట్లేదండి. ఉమ్. మీరు వెళ్ళి వంటగదిలో కూర్చోండి, కొత్త ఐటమ్స్ కావాలి. కొత్త ఐటమ్స్ ఆ, మంచి- ఇప్పుడు చాలా ఐటమ్స్ ఉన్నాయి మీ దగ్గర, లేదు, ఇంకా మంచూరియా కావాలంటే చేశానండి మొన్న. మంచూరియా అండి. మంచూరియానా? ఎవరో ఫ్రైడ్ మరి ఇడ్లీ చేశాను. మాకు చూపించలేదు. అనుకోకుండా చేశాను, సక్సెస్ అయింది. అందరూ కూడా పిల్లలు నా దగ్గర స్టే చేస్తున్నారు. చిన్న పిల్లలకి మంచూరియా బాగుంటుందండి. డైట్లో వచ్చేసిందండి అది. ఓహో, ఆ, పెద్దోళ్ళకి కూడా పెట్టేస్తున్నారా? పెద్దోళ్ళకి పిల్లలకి అందరూ కూడా ఫుల్ ఎంజాయ్మెంట్ అండి. సూపర్ అసలు. ఎవరేమో ఫ్రైడ్ ఇడ్లీ పెట్టానండి. హా? ఫ్రైడ్ ఇడ్లీ అంటే అది ఇడ్లీ ఉంటుంది. ఇడ్లీ వేసిన తర్వాత దాన్ని నూనెలో వేసి బయట తీసి కొంచెం మసాలా కొడతామండి. ఆహా. అబ్బా చాలా ఏదో ఒకటి కొత్త ప్రయోగాలు చెయ్యాలి. అసలు మీరు చెఫ్ అవ్వాల్సిందేమోనండి, ఇందులోకి వచ్చారు. అలా కదండి, చెప్ప కూడా ఈ ఐడియాలు రావండి. అంటే వాళ్ళందరూ ఏంటంటే అనారోగ్యాన్ని ఇచ్చే చెప్పలాడు, మనకు అనవసరం అది. ఎందుకంటే మార్కెట్ని బట్టి వెళ్ళిపోతారండి. ఇలాగ కూరగాయలతోని 30 సంవత్సరాల నుంచి ట్యాబ్లెట్ వేసుకున్న ఒక వ్యక్తి ట్యాబ్లెట్ తీయమని చెప్పండి, ధైర్యంగా ఎవరు తీయరు. ఏదైనా మీరైతే క్రియేటివ్ ఫుడ్ తయారు చేసే వ్యక్తి. అందుకే కదా డాక్టరేట్ వచ్చిందండి, అదే. అందరి ఆశీస్సులతోనే. అవును, దేవుడు ఆశీస్సులండి. అంతే. మనం ఎంత మీరున్నారు. రైట్ అండి, ఆల్ ది బెస్ట్ అండి. మీకు మంచిగా ఇలాగే హెల్దీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం, మీ ఆశీస్సులు మా గురువు గారి ఆశీస్సులు. ఇవి ఆశీస్సులు ఉండవు, పెద్దవాళ్ళ అయితే మీరే మాకు ఆశీస్సులు. ఆశీస్సులు ఇవ్వాలి. చిన్నవాళ్ళు ఆశీస్సులు ఇవ్వరు, అంటే మీకు ఇందులో మీకు మీకు విషెస్ చెప్తాం అంతే. ఓకే ఇందులో. థ్యాంక్ యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ.